హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, జగన్ పల్నాడు యాత్ర నేపథ్యంలో మరో వీడియో మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. ఇది పొట్టకుండేసుకొని తిరుగుతాడే పొలిటికల్ కమేడియన్ సనాతని అంటాడు, ఆడబిడ్డల కోసం ఏమైనా చేస్తానంటాడు. ఓ ప్రక్క మహిళల్ని చెట్టుకు కట్టేసి కొట్టిన అడ్రస్ ఉండడు, బయట కనబడ్డు. బహుశా ప్యాకేజ్ వస్తే కానీ కాల్ షీట్ ఇవ్వడు, అప్పుడు కానీ షూటింగ్కి రాడు. ఆ నటుడి జీవితం అలవాటు పడిపోయి అలాగే చేస్తాడు. డైరెక్టర్ ఏం చెప్పమంటే అది చెప్పడం అలవాటైపోయి చంబా ఏది చెప్తే అది చేస్తాడు, ప్యాకేజ్ తీసుకుంటాడు. జస్ట్ హీజ్ ఏ యాక్టర్, దట్స్ ఆల్. హీజ్ అన్ యాక్టర్, దట్స్ ఆల్. నాట్ ఈవెన్ ఏ పర్సన్. కనీసపాటి విలువలు కూడా లేవు. కాబట్టి అరే ఓ పీకే, దిస్ వీడియో ఈజ్ ఫర్ యువర్ సెల్ఫ్. అర్థమవుతుంది అనుకుంటాను. ఆ పాట ఇంగ్లీష్ కూడా వచ్చు కదా, అందులో 1,00,000 పుస్తకాలు చదివితివయ్యే. 1,00,000 2,00,000? సరే, నీ ఇంగిత జ్ఞానానికి అర్థమైతే ట్రై టు డూ సో. పిఠాపురంలో నువ్వు మీ పార్టీ సభ జరుపుతూ, మా ఊరు నుండి కూడా పిల్లలు వెళ్ళారు, బస్సుల్లో వెళ్ళారో బైకులతో వెళ్ళారో నాకు గుర్తులేదు, కానీ మా ఊరి నుండి కూడా పిఠాపురానికి సరే ఎటు దారిలో క్షేత్రాలు చూసుకోవచ్చు అంటూ వచ్చారు. ఎంత పైసలు ఖర్చు పెట్టావు, ఎంత ధూమ్ధామ్ చేసావు, ఏమన్నావు ఆ రోజు? 10 ఏళ్ల కెరియర్తో మనం నిలబడ్డాం, 40 ఏళ్ల కెరీర్ ఉన్న తెదేపాని నిలబెట్టాం. ఎంత కడుపు రగిలిపోయి ఉంటుందో చంబాకి, చంబాకు నతిమందలానికి కూడా. ఎందుకంటే ట్యాంపర్నికి పై కారణాల్లో ఉండడం కోసం, అదీగక జగన్ వైనాట్ 175 అన్న కచ్చకి అన్నాడన్న కచ్చకి ఆ వైనాట్ 21/21 ఇవ్వడానికి పై కారణంగా, సహజత్వం అద్దడానికి, ఈ నటుడి చరిస్మా కారణంగా ఈసారి కూటమి అధికారంలోకి వచ్చింది అన్న పై కారణానికి మెరుగుపెట్టడానికే ఆ మోడీ అన్న కేడి నీ కొడుకు భుజాల మీద కూడా చేతులేసి ఫోటోలు దిగాడు. ఒక ప్రధానమంత్రి స్థాయి పీకే స్థాయికి పడిపోయింది, పొలిటికల్ కమేడియన్ స్థాయికి పడిపోయింది. కాబట్టి ఆ పిఠాపురంలో నువ్వు చాలా వదిరావు. దానికి తెదాపాకి, చంబాకి, చంబాకుకి, చంబాకు అలియాస్ మందలదిరి మాలోకం, నత్తి మందళం అతడికి కాలింది. తదుపరి నీకు ప్యాకేజీలు తక్కువైనాయి కదా, అందుకే కదా మహిళను చెట్టుకు కట్టేసి కొట్టినా నువ్వు బయటకు వచ్చి మాట్లాడడం లేదు. అసలు నీ సినిమానే పులుసు వెలిసిపోతోంది. అర్రా గొర్ర బొల్లి మల్లు థియేటర్లు కాదు, బయర్లు కూడా ఎవడు రాలేదట. ఏమి రంకెలేసావు నువ్వు? ఈ రంకెల్ని నువ్వు గుర్తు తెచ్చుకో అన్న వార్నింగ్ ఇస్తూ, మరి ఇప్పుడు జగన్ పల్నాడు యాత్ర చూసావా? బారికేడ్లు అడ్డం పెడితే పొలాలకు అడ్డం పడి వచ్చిన జన చైతన్యాన్ని చూసావా? జనాల ప్రేమని, అభిమానాన్ని చూసావా? తెర మీద నటించే మీకు అభిమానాలు, ప్రేమలు కూడా నటనలే. కాబట్టి కాచుకోయిక. అరివో పీకే పొలిటికల్ కమేడియన్, పొట్టకొండేసుకుని తిరుగుతూ ఉంటావే, అందుకే పైకి కొండపైకి ఎక్కడానికి అని చచ్చెట్టు ఆయాసపడ్డాం. ప్యాకేజీలకు మరిగి అవేవో అంటారు కదా, స్లిమ్గా ఉండేందుకు వేటుకో వెళ్ళి వ్యాయామాలు, సిట్అవుట్లు, వర్కౌట్లు అవి చేయకుండా కానీ ఇంకా నీకే సీన్ లేదు. నీ కొడుకునేం హీరోని చేస్తావు? ఎలా చేయగలవో అది చూస్తాం. కాలం అది నిరూపిస్తుంది కూడా. మెగా ఫ్యామిలీ ఎంత దగా ఫ్యామిలీనో జనాలకు అర్థమైంది కాబట్టే నీకు బయ్యర్లు కూడా దొరకల. మెగా ఫ్యామిలీ అనేది ఒక కార్ఖానా, తేజ్ పేరుతో ఆ మొహాలకి ఇవి సర్జరీలు, ప్లాస్టిక్ సర్జరీలు చేసుకున్న కోతి ముఖాలు కూడా తెర మీదకి వచ్చి తెర మీద నలుగురి గ్రిప్పుతో ఆడారు కదా. ఇప్పుడు జగన్ పల్నాడు యాత్ర నేపథ్యంలో నీ పీఠాపురం సభని సరిపోల్చుకోరా పిచ్చి కుంక. ఇంకా అర్థమైతే ఈ మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. ప్రయత్నం చేసే కొద్దీ గజగజ వణకడం ఖాయం. ఇట్ ఈస్ మై ఛాలెంజ్. ఇఫ్ యు ఆర్ కేపబుల్, మీట్ ద ఛాలెంజ్, దట్స్ ఆల్. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హము, చర్చనీయాంశము అనిపిస్తే please support my channel and spread my videos. Thank you for watching.